చెప్పారు చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాలు. మత్తయి సువార్త 11వ అధ్యాయము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయును. నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేను సాత్వికుడను, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, దీన మనస్సు కలవాడను, గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని. స్తోత్రం చెప్పున హల్లెలూయా. యేసు ప్రభువారే సాక్ష్యం ఇచ్చారు, నేను సాత్వికుడను. ఏంటి? నేను సాత్వికుడను. ఈ సాక్ష్యం మనలో ఉందా? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. సాత్వికము అనే మాటకు అర్థం కీడును సహించగలిగిన గుణము కలిగి ఉండుట. స్వయంగా మన ప్రభువే చెప్పారు, నేను సాత్వికుడను, దీన మనసు కలవాడును, మీరు నా యొద్దకు వచ్చి మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద మీరు నేర్చుకునండి అన్నాడు. ఆ సాత్వికం మనం నేర్చుకోవాలంటే అది మనుషులెవరిలో కనబడదండి. ఆ పరిపూర్ణమైన నైజం మనుషులెవరిలో కనబడదు. కానీ ఆ పరిపూర్ణమైన గుణం మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తులో మనము నిండారులుగా చూడగలం. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మనకు మాదిరి ఎవరంటే సాత్వికములో అసలు సాత్వికం అనేది ఎలా ఉంటుంది, దాన్ని కలిగిన వారు ఎలా ఉంటారు అనటానికి మనం ఎవరిని చూడాలి? యేసయ్యనే. ఇంకొక మాట చెప్పనా, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఎలా ఉంటారో కూడా మనం చూడాలంటే ఎవరిని చూడాలి? యేసయ్యనే. ఫర్ ఎగ్జాంపుల్, దేనిలోనైనా ఆయన ఆత్మచేత నింపబడినప్పుడు శోధింపబడుటకు అరణ్యమునకు కొనిపోబడ్డాడు. దేనికైనా నీకు ఉదాహరణ కావాలి అని అనుకుంటే ఆ ఉదాహరణ మనము ఎవరిలో తీసుకోగలం? ప్రభువైన యేసుక్రీస్తులో తీసుకోగలం. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తులో తీసుకోగలం. మరి సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారని వాక్యం చెబుతుందిగా. మరి ఆ సాత్వికం అనేది మనం నేర్చుకోవాలంటే ఆ సాత్వికం కలిగిన వారు ఎవరైనా ఉన్నారు భూమి మీద అంటే అదుగో శరీరమును దాల్చుకొని, మన వంటి ఒక పాప శరీరాకారమును దాల్చుకొని మనుషుల పోలికలో పుట్టిన అద్వితీయ దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తులో మనం చూడగలం. ఆయన మన వంటి ఒక పాప శరీర ఆకారములో జన్మించి ఆయన బ్రతికిన 33.5 సంవత్సరాల్లో సాత్వికుడుగా బ్రతికాడు. కీడును సహించగలిగాడు. స్వయంగా ప్రభువే చెప్పాడు, నేను సాత్వికుడను అని. ఏంటి? నేను సాత్వికుడనని చెప్పి ప్రభువే సాక్ష్యం ఇచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. నేను సాత్వికుడనని ప్రభువే సాక్ష్యం ఇచ్చారు. మరి ప్రభువులో ఉన్న సాత్వికం, అసలు సాత్వికం కలిగిన వారు ఎలా ఉంటారు? అందుకు పౌలయ్య గారు ఒక చక్కని ఉదాహరణ ఇచ్చాడు. చూడండి, తీతు పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు. అధిపతులకును అధికారులకును లోబడి ఏంటి? చదువమ్మా. విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు చూడండి, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెనని మనుషులందరి ఎడల, చూడండి, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు. అంటే మనుషులందరి ఎడల, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు, ఎవరిని దూషింపక. అంటే సాత్వికమును కనపరచుచు. ఇక్కడ పౌలయ్య గారు ఓ చక్కని ఉదాహరణ ఇస్తున్నాడు.
మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు. ఎవరిని దూషింపక. నువ్వు సాత్వికాన్ని కనపరిస్తే ఎవరిని చెప్పండి మాట్లాడండి. ఎవరిని దూషింపక, జగడమాడక శాంతులై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయుము. స్తబలు కూడా దేవుని మహిమపరచు. సాత్వికం కలిగి ఉంటే వాడెవడిని దూషించడు. సాత్వికం కలిగిన వాడు జగడమాడడు. సాత్వికం కలిగిన వాడు శాంతంగా ఉంటాడు. కనీసం ఈ 3 గుణాలైనా మనలో ఉన్నాయా? ఏంటండి? ఎవరిని దూషించాడు? ఎవరిని దూషించాడు? అక్కడ రాస్తున్నాడు, మీరు మనుషులందరి ఎడల సాత్వికమును కనపరచాలి. సాత్వికమును కనపరిచినప్పుడు మీరేం చేస్తారు? జగడమాడరు. 2 దూషించరు. 3 శాంతంగా కూల్గా ఉంటారు. కనీస సాత్విక లక్షణాలు ఇవి. మరి ఈ లక్షణాలు మన మనుషులు ఎవరిలోనైనా చూడగలమా అంటే కష్టం. కానీ సేమ్ ఈ లక్షణాలు మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తులో మనం చూడగలుగుతున్నాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొని. క్రీస్తు కూడా మీ కొరకు నిష్కారణంగా బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనవలెనని మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపటమునో కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఎవరిని ఆయన దూషించలేదండి. ఆయన దూషించబడ్డాడు గాని ఎవరిని దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడ్డాడు గాని ఎవరిని తన అధికారాన్ని ఉపయోగించి బెదిరించలేదు. కాస్తంత అధికారం ఉంటే గ్రామ ప్రెసిడెంట్ గానో, ఒక పార్లమెంటు సభ్యుని గానో, శాసన సభ్యుని గానో కాస్తంత అధికారం ఉంటే, ఒక పోలీస్ అధికారి గానో ఇంకొక అధికారం మనలో ఉంటే మనుషుల్ని ఏం చేస్తాం? బెదిరిస్తామండి. కానీ ప్రభువుకి భూమి మీదనో పరలోక మీదనో సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. స్తోత్ర. సర్వాధికారం కలిగిన వాడయ్యుండి ఆయన శ్రమ పెట్టబడి శ్రమ పెడుతున్న వాడిని ఎవరిని బెదిరించలేదు. దూషించబడి తిరిగి ఎవరిని దూషించలేదు. భూమి మీదను పరలోక మీదను సర్వాధికారం కలిగి ఉండి ఆయన ఎవరిని బెదిరించలేదు. మరి ఆయన భూమి మీద ఉన్నప్పుడు 33 సంవత్సరాల వయసులో ఎవరి మీదైనా జగడమాడా? నువ్వు దయ్యములకు అధిపతి అన్నారు, జగడమాడా? నువ్వు బయల్జెబూబు అన్నారు, జగడమాడా? నిష్కారణంగా ఆయన మీద నిందలు వేశారు, జగడమాడా? జగడమాడలేదండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఎవరిని బెదిరించలేదు. దూషించబడి దూషించలేదు. శ్రమ పెట్టబడి బెదిరించలేదు. ఎవరి మీద జగడమాడలేదు. కనీసం ఒక ఆత్మీయునిలో క్షేమం ఉంటే, ఒక ఆత్మీయునిలో సాత్వికం ఉంటే, ఒక ఆత్మీయుడిలో సాత్వికం ఉంటే, ఆ సాత్వికం కలిగిన వాడు కనీసం ఈ 3 లక్షణాలు కలిగి ఉంటాడు. ఏంటి? దూషించడు అనండి. దూషింపబడియో దూషించడు. నెక్స్ట్
ఎవరి మీద జగడమాడడు. అర్రంగులం భూంకాడ, అర్ధగజం భూంకాడ ఎవడి మీద జగడపడ్డు. లోక సంబంధమైన వాటి కొరకు తమ సాక్షి జీవితాన్ని పోగొట్టుకోలేడు. జగడమాడడు, బుడ్డుకు మసిరాజు కూర్చోడు. ఈరోజు ఘర్షణ ఇలా పెట్టుకోవాలి. శాంతము కలవాడై ఉంటారండి. ఈ మాటలు చదివినప్పుడు సాత్వికము అనే గుణం నాలో ఉందా? అసలు ఆత్మఫలములో ఇదొక భాగం కదా. నా ఆత్మీయ జీవితంలో, నా సేవా జీవితంలో 25 సంవత్సరాల నా సేవా అనుభవాల్లో ఎంతమందిని దూషించుంటాను. నన్ను దూషించిన ప్రతి వాడిని ఇంచుమించు బయటికి దూషించలేకపోయినా మనసులో నేను దూషించుంటానుగా అని పరీక్షించుకున్నాను. ఎంతమంది మీద జగడమాడుంటానో. నన్నెందుకు అనాలి అని చెప్పి జగడమాడిన అనుభవాలు ఇవా ఉన్నాయి. నాకు అర్థమైంది సాత్వికం అనే గుణం నాలో లోపం ఉంది అని. మరి రాత్రి వాక్యం వింటున్న నీలో చీటికి మాటికి భర్త మీద అనుమానంతో జగడమాడే నీవు, కూరలో ఉప్పెక్కువైందనో, ఇంట్లో శుభ్రం లేదనో, చిన్న విషయానికి, అత్యల్పమైన విషయాలకు భార్యతో జగడమాడే నీవు దేన్ని స్వతంత్రించుకోగలుగుతావని అడుగుతున్నా. దేన్ని స్వతంత్రించుకోగలుగుతున్నావు? నువ్వు దేనినైనా స్వతంత్రించుకోవాలంటే దానికి సాత్వికం. దూషింపకూడదు, జగడమాడకూడదు. నెక్స్ట్ మాట్లాడండి. శాంతంగా ఉండాలి. ఎంత శాంతంగా ఉండాలంటే నీది కాదన్నట్లుగా నిన్నే నీ ఎదుటికున్నవాడు దూషిస్తున్నాడు. అది నాది కాదన్నట్టుగానే వింటున్నావు, నీ చెవులతో వింటున్నావు. నీది కాదన్నట్టుగానే శాంతంగా ఉండగలిగిన స్థాయికి నువ్వు చేరగలిగితే దాని పేరు సాత్వికం. ఇప్పుడు చెప్పండి, మనలో ఒక్కరున్నారంటారా? మరి సాత్వికం లేనప్పుడు దేన్ని స్వతంత్రించుకుంటామండి?